సో హే గైస్ ఇక్కడైతే చూడొచ్చు మన నంది మహారాజ్ అయితే ఎగ్జాక్ట్ మన శివుడు ఎంత హైట్ ఉందో అంత హైట్ అయితే ఉండు పంతులు మనం చూసిన పెద్ద నంది ఇదే ఈ టెంపుల్ అని అడుగుతాయి కదా. అక్కడ మెయిన్ టెంపుల్ కూడా చిన్నగా ఉంది గైస్, నంది ఇంత పెద్దగా లేదు. సో మన శివుడు అయితే చూడొచ్చు గైస్. ఇక్కడ కూడా ప్రతి శివలింగం పైన బేల్పత్ర అయితే పెట్టుంది గైజ్, ఎందుకంటే శివునికి ఇష్టమైన ఆకు అంట ఇది. సో ఈ ఆకు పెట్టి శివునికి పెట్టినా కానీ శివుడు ఇంప్రెస్ అయిపోతాడు అంట గైస్. సో మన దర్శనం అయిపోయింది. మా పంతులు వాడు స్నాప్ అంటాడు, మనమైతే గంట కొట్టినాం గైస్. గైజ్ ఇగో పబ్లిక్ వస్తాను ఉంది ఇక్కడ వచ్చి, మొత్తం లోకల్ పబ్లిక్ గైజ్. మనమే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళం నాకు అడిగితే మాత్రం. గాయస్ ఈ టెంపుల్ అయితే చూడొచ్చు మన గణేశుడు. సో పక్కన ఏదో అమ్మవారు ఉంది. సో మన శివుడు ఇక్కడ వెనకాల కూడా అమ్మవారు ఉంది. సో మన నంది దేవుడు మీడియం ఉండు, శివుడు కూడా మీడియం ఉండు గాయస్. ఇది మాత్రం మొత్తం అయితే పాలరాయితో చేసింది అనుకో, పాలరాయి కాదు ఏదో రాయితో చేసింది, క్లియర్గా మనకైతే అర్థమవుతుంది గాయస్. సో మా వాడైతే స్నాప్ దింపడంలో అయితే ఫుల్ అండ్ ఫుల్ బిజీ ఉండి పంతులాడు గాయస్. ముంగడ చెట్టు అయితే చూడొచ్చు, ముంగడ చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు మొత్తం గబిలేలే గాయస్. అవి ఆ చెట్టు మొత్తం గబిలేలాగా ఎగురుతున్నాయి కనిపిస్తున్నాయి. అవి నైట్ టైంలో అయితే పోతాయి, మార్నింగ్ టైంలో అయితే రావు. ఎగ్జాక్ట్ ఎండకావు. ఎండకి అయితే కళ్ళు కనిపించాయని నాకైతే అర్థమైంది. సో అవైతే చెట్టుకే ఉన్నాయి. సో గాయస్ అక్కడైతే ఆ తొట్టెల లోపల ఏమో పెట్టినా ప్రసాదం అంటారు మా పంతులాడు. సో అవైతే మొత్తం చేపల గ్రూప్ అయితే లోపలికి తీసుకొని పోతున్నాయి గాయస్, శివలింగం కిందకి అయితే. మాకైతే అర్థమవుతలేదు. సో చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి, మనకైతే కనిపిస్తుంది అంత క్లియర్గా అయితే. సో ఆ తొట్టెలు అయితే కిందికి తీసుకొని పోతున్నాయి, మళ్ళీ అయితే ఇక్కడనే వస్తుంది. ఒక్క నిమిషం అక్కడ జూమ్ చేసి చూపిస్తాం మీకు. అవో గాయస్ చూడొచ్చు, ఆ తొట్టెలు మళ్ళీ ఆ కింది కోనికి కింద ఉన్న చేపలు తీసుకొని పోతున్నాయి. సో హే గాయస్ ఇదే చూడండి తొట్టెల అలా మైదా పిండి ఏదో పిండి లోపల దీపం ముట్టించి వదిలేసినారు. సో చేపలు మన ముంగనే ఉన్నాయి. ఇవైతే కిందికి వెళ్ళిపోతున్నాయి, కిందనే మాయమైపోతున్నాయి. సో కింద ఏముందో సీక్రెట్ అర్థమవుతున్నాయి. సో ఇక్కడ బోట్ ఉందంటే అర్థం చేసుకోండి కదా, ఇదైతే మస్తు అంతా మస్తు అవుతుందని మీనింగ్. సో ఇగో కింద చేపలే మూవీ చేపిస్తున్నాయి గైజ్. అక్కడైతే చూడదు బ్లాక్ కలర్ చేప క్లియర్గా అనిపిస్తుంది మనకైతే. కనిపిస్తున్నా గైజ్ బ్లాక్ కలర్ ఫిష్. ఇప్పుడు అక్కడ ఉండి ఇట్లానే లోపల తీసుకొని వెళ్ళిపోయినాయి గైస్. అక్కడైతే మన శివుని పైన అయినా అభిషేకాలు, పాలు, పెరుగు అవన్నీ అల్లకించి అక్కడ కింద పడుతున్నాయి చూడొచ్చు. అక్కడైతే మొత్తం చేపల గ్రూప్ అవుతుంది. సో అక్కడ నీళ్ళవాడ దగ్గర అయితే గ్రూప్ నీళ్ళు ఊతున్నాయి చూడండి గైస్. సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వారికి టైం చూడొచ్చు 3:30 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పు చారు, సో వైట్ రైస్, ఇంకా క్యారెట్ అండ్ కీరా గైస్. సో మా మమ్మీ చాలా రోజులు అయింది వాటర్ మిలన్ ఎప్పుడు తీసుకొస్తున్నాను, బోర్ కొడుతున్నాను. ఏం తీసుకొచ్చిందంటే మన దీన్ని ఏమంటారు గైస్, పైనాపిల్ అయితే తీసుకొని వచ్చేసిన. సో ఇది ఒకటి. సో ఇగో ఇందులో అయితే చూడొచ్చు. చల్లగా ఉంటే మాత్రం టేస్ట్ అయితే ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంటుంది కదా. సో ఎక్కువ ఇచ్చేసిన ఒకటేసారి మా మమ్మీ తిడుతుంది, అంతా మొగరు తింటారు అని. ఫ్రిడ్జ్ చల్లగా అయిపోతుంది, గాలి బయటకు వస్తుంది, మా అమ్మ తిడుతుంది గైస్. ఒక పీస్ తీసుకున్నాం. సో క్లోజ్ చేసేసాం. బిజీగా అయితే మమ్మీ సీరియల్ అయితే వస్తుంది గైస్, మొత్తుకుంటుంది మమ్మీ. సో గాయస్ ఎగ్జాక్ట్ టైం 10 కావడానికి వస్తుంది. సో మంగళవారం స్పెషల్ వచ్చేసి మంగళవారం నేనే మా ఇంట్లో దావత్ ఇస్తా. సో బగారన్నం కాదు, సో చికెన్ కర్రీ. సో ఇందులో మొత్తం గరం నూనె ఉంది. సో ఇందులో వచ్చేసి మొత్తం చికెన్ ఫ్రై. సో ఇంకా బగారా రైస్, సో వైట్ రైస్, ఇలా పంపు. సో మనమైతే తిందాము. సో ఇంకా మా మమ్మీ డాడీ ఎవరు తినలేరు. సో మా అక్క కోసం అయితే వెయిటింగ్లో ఉన్నారు గైస్. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోని వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ అండ్ బాయ్ అండ్ సీ యూ.